పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో పునరుద్ధారాధనలో మరొకసారి నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నీ యొక్క సన్నిధిలో మేము ఆనందించుంటున్నాం తండ్రి, నేను స్తుతించుంటున్నాం. మీ పరలోకపు స్వరమును తండ్రి, మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ దాసుని మీరు ఎత్తుపట్టుకొని నోటికి తోడుగా ఉండి నాయన మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, వినగలిగే చెవులు, గ్రహించే మనసు, హృదయం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా చెబుదాం ఒకసారి, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో స్తంభములు అనే అంశాన్ని తీసుకొని ఉదయకాలం 4 చెడ్డ స్తంభాల గురించి ధ్యానించడం జరిగింది. అబ్షాలోము అనేవాడు స్తంభమును తన పేరిట తానే తయారు చేసుకొని నిలబెట్టి దాన్ని ఘనంగా ఓపెనింగ్ చేశాడు. కానీ వాస్తవానికి అప్పుడున్నటువంటి ఆచారం ప్రకారంగా ప్రతి తల్లులు వారి పిల్లలకు చెప్పేవారంట, అబ్షాలోము వలె ఉండవద్దు అని. పేరుకి స్తంభముగా తాను స్థాపించుకున్నాడు కానీ ఇతరులకు మాదిరికరంగా లేడు. అలాగున కొందరు బాగానే వాడబడుతుంటారు, బాగానే చర్చికి వస్తుంటారు, వీలైతే వాళ్ళకు కొన్ని వరాలు కూడా ఉంటాయి. కానీ వారు మంచి స్తంభములు కాదు, వారు చెడ్డ స్తంభములు. రాహేలు అనే పేరిట ఒక స్తంభం నిలబడింది. యాకోబు నిలబెడతాడు, రాహేలు అనే పేరిట ఒక స్తంభాన్ని నిలబెడతాడు. కానీ రాహేలు చాలా మొండితనం కలిగినది, చాలా కఠినమైన మనిషి. ఈ రీతిగా 4 స్తంభాలు నేను ఇప్పుడు మళ్ళీ చెప్పడానికి సమయం లేదు. కానీ ఇప్పుడు మనం ధ్యానించే రెండవ భాగం ఏంటంటే మంచి స్తంభములు. ఏంటి చెప్పండి? మంచి స్తంభములు, ద గుడ్ పిల్లర్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమున కనాను భాషతో మాట్లాడచ్చు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును, వాటిలో ఒకటి నాశనపురం. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్య యెహోవాకు ఒక బలిపీఠము, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభము ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నిలుచున్న నేను నిమిత్త మాత్రుడిని, కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి, మాతో సూటిగా మాట్లాడి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, మంచి స్తంభములు చాలా విలువైనవి. రీసెంట్గా అంటే 1 సంవత్సరం క్రితం నేను ఒక న్యూస్ చూశాను, మీలో కూడా కొంతమంది చూసి ఉండవచ్చు. ఒక అతనికి ఎవరో ఒక ఆయన చెప్పాడంట, ఒక స్వామి, అయ్యా ఇదిగో ఇదొక్క పిల్లర్ పడగొడితే నువ్వు ఇప్పటి నుంచి బాగుపడిపోతావు, ఇక నుంచి ఇంకా నీకు వాస్తు అదిరిపోద్ది, నీ ఇల్లు అంతా దీవించబడిపోతుంది అని చెబితే ఆ మాట నమ్మి ఆ గేటు దగ్గర ఉన్నటువంటి ఆ ఎడం వైపు ఉన్న ఒక పిల్లర్ని పిలిచి పడగొట్టించడం మొదలుపెట్టాడు. పడగొడుతున్న కొద్దిసేపటికే బిల్డింగ్ అంతా ఒరిగి ముందరికి పడిపోయింది, తన ఇల్లే నాశనం అయిపోయింది. అది న్యూస్లో చాలా వైరల్ అయిపోయింది, చాలా ప్రతి న్యూస్ ఛానల్స్లో కూడా చూపించారు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, సంఘములో చెడ్డ స్తంభాలు పోయినా పర్వాలేదు, లేదా వాళ్ళ ద్వారా ఏ నష్టము ఉండదు, లాభం కూడా ఉండదు. కానీ మంచి స్తంభాలుగా ఉన్నటువంటి వారు చాలా అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిని చాలా దేవుడు ప్రేమిస్తాడు. సంఘ కాపరి కూడా అటువంటి వారిని ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉంటారు. దయచేసి గమనించండి ప్రియమైన వారులారా, మీ మంచి స్తంభములు ఏమిటి అని నేను ధ్యానిస్తున్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని లేఖనాలు దేవుడు నాకు బయలుపరిచాడు. ఐగుప్తు దేశము లోకానికి సాదృశ్యం. మీరు బాగా అర్థం చేసుకొని, ఐగుప్తు దేశంలో 5 పట్టణాలు ఉన్నాయంట. ఎన్ని పట్టణాలు? 5 పట్టణాలు ఉన్నాయి. 5 పట్టణపుల వారు కూడా మేము యెహోవా వారం అని చెప్పుకొనిస్తున్నారంట. బాగా వినాలి, మీరు అర్థం చేసుకుంటే మీకు చాలా ఆశీర్వాదం కలుగుతుంది. ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యం. ఐగుప్తు దేశంలో 5 పట్టణాలు
మేము యెహోవా వారము అని చెప్పుకొనుచున్నారు. చాలా సంతోషం. సరే, యెహోవా వారమని చెప్పుకొనినంత మాత్రాన ఆ 5 పట్టణాలలో 5 పట్టణాలు యెహోవా వారుగా లేరు, 4 పట్టణాలే యెహోవా వారిగా ఉన్నారు. ఇంకొక పట్టణానికి దేవుడు పెట్టిన పేరు నాశనపురము. ఏంటి చెప్పండి? అంటే వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు? వాళ్ళు కూడా మేము యెహోవా వారమని చెప్పుకుంటున్నారు. ఈ 4 పట్టణాల వాళ్ళు యెహోవా వారమని చెప్పుకోవడమే కాదు, చెప్పింది ఆచరణలో చూపించారు. కానీ ఆ ఇంకొక పట్టణం ఉంది చూసారా, వారు పేరుకి యెహోవా వారము, మేము దేవుని బిడ్డలము, మేము దేవుని ప్రజలము, మేము దేవుని జనాంగము, మేము దేవుని మనుషులము అని చెప్తున్నారు. కానీ వారికి దేవుడు పెట్టిన పేరు నాశనపురము. అయితే మనము ఇప్పుడు ప్రాముఖ్యంగా ధ్యానించవలసిన అంశం ఏంటంటే, ఆ ఐగుప్తు యొక్క సరిహద్దులలో ఒక ప్రతిష్ఠితమైన స్తంభం ఉన్నది అని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఐగుప్తు అనే లోకములో మనం జీవిస్తున్నాం. ఈ లోకములో మనం దేవుని వారముగా ఉండాలి. నంబర్ 1, ఎలా ఉండాలి? మనం ఈ లోకములో ఉన్నాము, కానీ మనం ఎవరి వారము? దేవుని వారము. ఈ లోకములో జీవిస్తున్నాం. ఈ లోకములో మనము ఉద్యోగ వ్యాపార పనులు చేస్తూ ముందు కొనసాగుతూ లోకస్తులతో మనం కూడా కలవవలసిన పరిస్థితులు, లేదా వారితో కలిసి పని చేయవలసిన, ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉండవచ్చు. కానీ మనం ఎవరి వారము? దేవుని వారము. వి ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజగా, దేవుని జనాంగముగా, దేవుని యొక్క స్వాస్థ్యముగా మనం ఉన్నాం. బాగా విని అర్థం చేసుకోనండి. అయితే ఈ లోకం అనేటువంటి ఈ భూలోకములో, లేదా ఐగుప్తుగా పోల్చబడిన ఈ లోకములో మనము దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్తంభములుగా మారాలి. మేము ఈ లోకంలో ఉన్నామండి. మరి ఈ లోకములో మంచితనము లేదా భక్తి, దేవుడు అంటే కుదరదు. మేము మరి లోకంతో కలిసిపోయి జీవిస్తేనే మేము దాటుకొని ముందుకు వెళ్ళగలమని చాలామంది, కొంతమంది అనుకుంటారు. లౌక్యం అవసరం, లౌక్యం అవసరం. లోకము కావాలనుకున్న వారికి లౌక్యం అవసరం. కానీ దేవుడు ఈ లోకమును జయించిన వాడు అని గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుడు ఎవరు చెప్పండి? మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. చాలామంది అనుకుంటారు, నేను భక్తి దేవుడు అంటే ఈ లోకంలో జయించలేను, కాస్త నోరు తెరిచి బూతులు మాట్లాడితేనే పని అవుద్ది, కాస్త రౌడీజం చూపిస్తేనే పని అవుద్ది, కాస్త కలహానికి నేను ముందుకెళ్తేనే పని అవుద్ది, మోసం చేస్తేనే పని అవుద్ది, లేదా మంచిగా ఉంటే కాలం చెల్లదు, లోకంలో కుదరదు అని చాలామంది చేస్తున్న తప్పులను సమర్థించుకునే వారిగా ఉంటారు. ఇలాగే బ్రతకాలండి, మీకు తెలియదండి, మంచి అన్నోడు ఏమైపోతాడండి? నాశనం అయిపోతాడు. అందుకే ఎవరినన్నా మంచోడిని పరిచయం చేయాలంటే అదేదో దిక్కులేనోడిని పరిచయం చేసినట్టు, పాపం చాలా మంచోడంట. ఏంటి? పాపం జాలిపడి, పాపం చాలా మంచోడు, చాలా మంచిది. పాపం అంటే మంచోడు అంటే ఈ లోకంలో జాలిపడే వాళ్ళ. మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది అది ఐగుప్తే, కానీ అక్కడ ఏముంది? ప్రతిష్ఠించబడిన స్తంభముగా ఒక స్తంభం ఉంది. చదువుతారు ఒకసారి ఆ మాట, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దినమున ఐగుప్తు దేశమునకు మధ్యలో ఒక బలిపీఠం ఉంది, దాని సరిహద్దునద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభము ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం. ఒకసారి 2 చేతులు ఎత్తి హల్లెలూయా. దేవునికి నువ్వు ఒక స్తంభముగా చర్చిలో మాత్రమే ఉంటే చాలదు, లోకములో కూడా నువ్వు ఒక దేవుని కొరకు ప్రతిష్ఠితమైన సంఘముగా నువ్వు ఉండాలి. దేవుని కొరకు ఏర్పరచబడిన స్తంభముగా నువ్వు ఉండాలి. వాక్యంలో సెలవిస్తున్న కొన్ని స్తంభాలు మీకు ఆల్రెడీ తెలుసు, నేను వాటిని ప్రస్తావించి సమయం వృధా చేయను. కానీ సత్యమునకు స్తంభములుగా ఉండమని దేవుడు అంటాడు. పేతురు, యోహాను, యాకోబులను వారు స్తంభములు అని దేవుడు పిలిచాడు. ఈ రీతిగా స్తంభములుగా ఉండడం అంటే సంఘములో స్తంభములుగా ఉండటం మాత్రమే కాదు, కానీ లోకమనబడే ఐగుప్తులో, ఐగుప్తు అనేది ఏంటి చెప్పండి? లోకం. అందుకే ఎవరన్నా చనిపోయినప్పుడు మనం ఏం పాడతాం? ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబాడించి
ఐగుప్తు ఆశలన్నీ విడచి అంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజల్లుడు సియోను పాటలు చెమోగా పాడుచు సియోను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు ఆశలన్నీ విడిచి అంటే లోక ఆశలన్నీ విడిచి అని దాని అర్థం. లేకపోతే మనం ఏమైనా ఈజిప్టియన్సా? ఐగుప్తీయులమా మనం? కాదు కదా. ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యం. లోకం మధ్యలో ఒక స్తంభం ఉంది, అది దేవునికి ప్రతిష్ఠించబడిన స్తంభం. నీవు కూడా లోకములో ఉన్నా, లోకములో పని చేస్తున్నా, లోకములో ఉద్యోగం చేస్తున్నా, లోకంలో వ్యాపారం చేస్తున్నా, లోకములో చదువుకుంటున్నా, ఏమి చేస్తున్నా నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్తంభానివే. దానియేలు బబులోనులో ఉన్నాడు. బబులోనులో సభ్యత్వాన్ని పొందాడు, పౌరసత్వాన్ని పొందాడు, అధికారాన్ని కూడా పొందాడు. దానియేలు ఎవరివాడు? దేవునివాడు. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు అక్కడ కూడా సభ్యత్వాన్ని పొందాడు, పౌరసత్వాన్ని పొందాడు, అతను కూడా అక్కడ ప్రధానిగా ఎంచబడ్డాడు. కానీ యోసేపు నువ్వు ఎవరివి అంటే నేను యేసయ్య వాడిని, నేను యెహోవా వాడను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాము అనేది ముఖ్యం కాదు, అక్కడ దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. కాబట్టి ఈ మొదటి స్తంభము మనకేం నేర్పుతుందంటే, నువ్వు లోకములో ఉన్నంత మాత్రము చేత లోకములో కలిసిపోకూడదు. లోకము నుండి ప్రత్యేకించబడిన స్తంభము వలె నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత రెండవ స్తంభాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ స్తంభముకున్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే, ఒకసారి బబులోను రాజు ఇశ్రాయేలీయుల మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు అంతా కొల్లబెట్టి అందరినీ కూడా ఓడించి అందరినీ దాసులుగా తీసుకొని పోయి స్తంభములను విడిచిపెట్టి పోయాను అనుంది. ఏమనుంది? చదువుతా. చాలా అద్భుతమైన మర్మయుక్తమైన చక్కని సంగతి. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదువుకుందాం. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేములో నుండి యెహోయాకీము కుమారులైన యెకొన్యాను యూదా యెరూషలేముల ప్రధానులనందరినీ బబులోను చెరగా తీసుకొని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గూర్చి అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. అంటే అందరినీ బానిసలుగా చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు, కానీ స్తంభాలు పెరుక్కొని పోగళ్ళా? మీరు చెప్పండి, స్తంభాలను పెరుక్కొని పోగళ్ళా? ఏమేమి దొరికితే అన్నీ లాక్కపోయాడు, ఏమేమి దొరికితే అన్నీ పీక్కపోయాడు. స్తంభాలు మాత్రం వదిలేశాడు, ఏం చేయలేడు. ఎందుకు? ఆ స్తంభాలు అక్కడ స్థిరంగా నాటుకొని పోయి ఉన్నాయి. మీకు ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, స్తంభముగా నువ్వు ఉంటే సాతానుడు నిన్ను పెక్కిలించలేడు. దేవుని కొరకు ఒక స్తంభముగా నువ్వు నిలబడగలిగితే బబులోను రాజు అనబడే సాతానుడు నిన్ను విడిచిపెట్టాల్సిందే, నిన్ను వాడేమీ చేయలేడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. మీరు స్తంభములుగా లేరనుకోండి, సాతానుడు మిమ్మల్ని సూట్ కేసు పట్టుకుపోయినట్టు పట్టుకుపోతాడు, డౌటే లేదు అందులో. నేను సినిమా థియేటర్కి పట్టుకుపోతాడు, బార్ షాప్కి పట్టుకుపోతాడు, నిన్ను కొట్లాట జరుగుతుంటే ఆ కొట్లాటలోకి పట్టుకొని పోతాడు. ఏమండి? ఎందుకంటే నువ్వు స్తంభానివి కాదు కదా, పీక్కుపోతాడు, లాక్కపోతాడు. మీకు అర్థమవుతుంది కదా. అందుకే ఈడవబడి అనింది. ఈడవబడి మొరలు కొల్పబడి సాతానుడు మనల్ని ఈడ్చుకొని పోతున్నాడంట. వాక్యం సెలవిస్తుంది, లాక్కొని పోతున్నాడంట. ఈరోజు ప్రియమైన వారిలో నువ్వు ఒక స్తంభానివైతే నువ్వు పెకిలించబడవు. అతను విడిచిపెట్టిన స్తంభం గురించి యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, మళ్ళీ నేను అంతటినీ స్థిరపరుస్తాను. ఆ స్తంభములను చూసి దేవునికి సంతోషం కలిగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు పెకిలించబడొద్దు. నీవు సాతానుడు అలా వెళ్ళిపోయే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. సాతానుడు అలా కదిలిపోయే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. వాన వచ్చినను, తుఫాను వచ్చినను, గాలి వచ్చి దాని మీద కొట్టినను అది కదలదు. ఎందుకు?
అది బండ మీద స్థిరపడింది. అది స్థిరపడిన స్తంభముగా ఉండాలి. నీ జీవితంలో మరి బలహీన పడే ఒక దుర్గుణం మనలో ఉండకూడదండి. నిలబడాలి, స్థిరంగా నిలబడాలి. ఎప్పుడు కూడా మనము కదిలించబడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదలాకుందువు సియోను కొండవలే, బెదరాకుండువు బలమైన సింహం వాలే. కదలాకుందువు సియోను కొండవలే, బెదరాకుందువు బలమైన సింహం వాలే. యేసయ్య నా చింత ఉండగా ఏ చింత మనకింక లేదుగా. యేసయ్య మన చింత ఉండగా ఏ చింత లేదుగా. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా చేద్దాం. హల్లెలూయా. మనము స్థిరంగా నిలబడడానికి ఈ స్తంభము మనకు సాదృశ్యంగా ఉంది. ఎంత అద్భుతమైనటువంటి మాట మనం చూస్తున్నాం. సాతానుడు నిన్ను వదిలేసిపోవాలి. ఈ మాట ఎంత సంతోషకరం చూడండి. ఇంకా నా శాత కాదు, ఈమె నా ఇంట వచ్చే మనిషి కాదు అని సాతానుడు నిన్ను వదిలేసి పోవాలి. ఆ విధంగా సాతానుడు వదిలేసి వెళ్ళేంత గొప్ప స్తంభములాగానే ఉండాలి, కానీ నువ్వు దేవుడిని వదిలేసిపోయే విధానంలో ఉండకూడదని దేవుడు వాక్యము సెలవిస్తుంది. అందుకే బబులోను రాజు విడిచిపెట్టిన స్తంభములను గురించి మరి సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు. నేను మరలా కట్టెదను, మరలా బాగు చేసేదను. నువ్వు నిలదొక్కుంటే చాలు, మిగతాదంతా ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. దేవుడే అన్నీ కూడా మళ్ళీ బలపరుస్తాడు. నీకు కాస్త స్థిరంగా నిలబడాలి, పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. దేవుడే తిరిగి నిన్ను బలపరిచి నిన్ను ఒక ఘనమైన వ్యక్తిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. తర్వాత మూడవ స్తంభము దేనికి సాదృశ్యం అంటే ప్రోత్సహించే వారికి సాదృశ్యం. ఈనాడు ప్రోత్సహించేవారు లేరు. మీరు గమనించండి, ఒక విశ్వాసిని ఇంకొక విశ్వాసి బలహీనపరుచుకుంటున్నారు. ఒక సేవకుడు అంటే ఇంకో సేవకుడికి పడడం లేదు. ఒక డినామినేషన్ అంటే ఇంకో డినామినేషన్కి గిట్టడం లేదు. ఆనాడు యేసు ప్రభు వెనక ఒకరికొకరు అరే నువ్వు గొప్ప, అరే నేను గొప్ప అని కొట్లాడుకుంటున్నట్టుగా ఈనాటి పరిస్థితులు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారిగా లేరు. ఎందుకంటే వాళ్ళు స్తంభాలు కాదు. ఒకరినొకరు క్షమించుకొని అందరం కలిసి సంఘ క్షేమం కొరకు మనం పాటుపడదాం, అందరం కలిసి మన కుటుంబం యొక్క భవిష్యత్తు కొరకు మనము అడుగు ముందుకు వేద్దాం అనేటువంటి ప్రోత్సాహం లేదు. ఒకరినొకరు మరి దిగజార్చుకుంటున్నారు, ఒకరినొకరు నిరుత్సాహపరుచుకుంటున్నారు, లేదా ఒకరినొకరు నిందించుకుంటున్నారు, అవమానపరుచుకుంటున్నారు. వాక్యం సెలవిస్తుంది, బైబిల్ గ్రంథంలో ఉన్న ముగ్గురు స్తంభాలు కొత్త నిబంధనలో ఉన్న ముగ్గురు స్తంభాల గురించి అపోస్తలుడైన పౌలు ఏం రాశాడంటే, నేను స్తంభములుగా ఎంచబడిన కేఫా, యోహాను, యాకోబు దగ్గరికి నేను వెళ్ళాను. స్తంభములుగా ఎంచబడినా అని అన్నాడు. అంటూ నేను వారి దగ్గరికి వెళ్తే వారు నన్ను బలపరిచి కుడి చేతిని అందించిరి అని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చదువుతారు ఒకసారి పరిశుద్ధ గ్రంథములో, మరి గలతీ పత్రిక క్షమించండి 2వ అధ్యాయము 9వ వచనములో ఈ సాక్ష్యం అపోస్తలుడైన పౌలు ఇస్తున్నాడు. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా అనగా పేతురు, యోహాను అనువారు నాకు అనుగ్రహించిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. అరే మీరు మాకు సంబంధం లేదు, మేము యేసయ్యతో కలిసి తిరిగిన వాళ్ళం, మీరెవరో మాది వేరు, మా కథ వేరు అని అన్నారా? ఏమండి, వారిని పాలివారగుటకు సమ్మతించి వారికి కుడి చేతిని అందించి ప్రోత్సహించి. ఈ మధ్యకాలంలో చాలామందికి భక్తి గర్వం ఎక్కువైపోయింది. పేరుకి భక్తులే, ఎవరిని కలుపుకోరు, ఎవరిని మరి వారిని ప్రోత్సహించరు. ఇంకా విడగొట్టే వ్యవహారాలు జరుగుతాయి చర్చిలలో. మన చర్చిలో లేదు, దేవుని కృప, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లా విడగొట్టే వాళ్ళు ఉంటే నేను వెంటనే చూస్తా, గమనిస్తా. నేను అట్లాంటి వేషాలు ఇక్కడ కుదరవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అందరూ కలిసి ఉండాలి, అందరూ ఐక్యతగా ఉండాలి, అందరూ ప్రేమగా ఉండాలి. ఎవరైనా బలహీనపడితే కుడి చేతిని అందించి వాళ్ళను పైకి లేవనెత్తి బలహీనులకు ఊతనీయమని రోమాపత్రికలో రాయబడి ఉంది. బలహీనులను బలపరచాలి, ఐక్యపరచాలి, ప్రోత్సహించాలి, పాలివారగుటకు వారిని పురికొల్పాలి. కానీ నువ్వు వేరు నేను వేరు, నీ కథ వేరు నా కథ వేరు, నీ భక్తి వేరు నా భక్తి వేరు, నీ ఎక్స్పీరియన్స్ వేరు నా ఎక్స్పీరియన్స్ వేరు అని తృణీకరించుకుంటూ ఉంటే సంఘం ఎప్పటికీ బాగుపడదు, విచ్ఛిన్నమైపోతుంది, విఫలమైపోతుంది పరిచర్య. అందుకే ఇక్కడ స్తంభములు అనే వాళ్ళు ఎలాగుంటారంటే అందరినీ కలుపుకునేవారిగా ఉంటారు. మీరు నిజంగా దేవుని స్తంభం అయితే మీరు అందరినీ కలుపుకొని ముందుకెళ్ళండి, అందరినీ ప్రేమించండి. దయచేసి గమనించండి, దీర్ఘశాంతంతోనే బుద్ధి చెప్పండి, ప్రేమతోనే హెచ్చరించండి. ప్రియమైన వారలారా, దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, స్తంభములు అనేవారు ఖచ్చితంగా ప్రోత్సహించేవారిగా ఉంటారే కానీ తృణీకరించేవారిగా ఉండరు. ఇంకా చెప్పాలంటే ఈ పౌలే వాళ్ళని తృణీకరించాడు. ఇంతకుముందు పౌలు ఏమన్నాడో తెలుసా? నేను మనుష్య మాత్రులతో సంప్రదించలేదు, అసలు నాకు ఏ మనుషులతో సంబంధం లేదు, నాకు దేవుడే డైరెక్ట్గా కనపడి దేవుడు నాతో మాట్లాడాడని అతిశయించాడు. కానీ చివరాఖరికి ఆయనే వెళ్ళి అపోస్తులను కలిసి వాళ్ళ దగ్గర కుడి చేయి తీసుకొని వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకొని బయలుదేరాడు. దయచేసి గమనించండి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, కొన్నిసార్లు భక్తులైన వారు కూడా తృణీకరించే బుద్ధి కలిగి మరలా తర్వాత బుద్ధి తెచ్చుకొని నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి విశ్వాసులే కానీ సేవకుడిని తృణీకరిస్తారు. మంచి విశ్వాసులే పక్కనున్న విశ్వాసిని తోలనాడుతారు. ఈరోజు మనము ప్రోత్సహించే గుణాన్ని నేర్చుకుందాం. అప్పుడే నేను నిజమైన స్తంభమును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు నిజమైన స్తంభాన్ని అవుతాను? నేను నా పక్కనున్న వారిని ప్రోత్సహించగలిగినప్పుడు, మా సేవకుడిని నేను ప్రోత్సహించగలిగినప్పుడు, మా సంఘములో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని నేను ప్రోత్సహించగలిగినప్పుడు నేను స్తంభాన్ని అవుతా. ప్రతిదానికి నేను వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రతిదానికి నేను అడ్డొస్తే, లేదా నేను వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తే నేను స్తంభాన్ని అవ్వను. కాబట్టి స్తంభములుగా మనం ఉందాం. దేవుని కార్యాలకు పాలివారవుటకు అనేకులను పురికొల్పుదాం. ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే ఇంకా 10 మంది కలిసి చేస్తే బాగుంటుందని ఆనందిద్దాం. కానీ వాళ్ళని కొంతమంది ఎలా చూస్తారంటే దయ్యాలు చూసినట్టు చూస్తారు. అబ్బో భలే చేస్తుంది పరిచర్య చేస్తుంట, కానుకిస్తుందంట, అబ్బో ప్రేయర్ వారియర్ అంట, సువార్త బృందం అంట, అబ్బో వీళ్ళని చూడలేకపోతున్నాంలే అని మొహం అంతా తిప్పుకొని పోతుంది. చక్కగా నరకంలో ఫస్ట్ పోర్షన్లో పెడతాడు ఇట్లాంటి ఆమెను దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రోత్సహించాలి, వీలైతే ప్రోత్సహించు, లేకపోతే వారి కొరకు ప్రార్థన చెయ్యి. ప్రభా, మరి నాకున్నటువంటి ఇబ్బందుల వల్ల నేను ఆ పరిచర్య చేయలేకపోతున్నాను, కనీసం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని చూస్తే నా హృదయం నిండా సంతోషం కలుగుతుందంటే దేవుడు నీకు కూడా 100 మార్కులు వేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమండి, చేసేవారిని చేయనివ్వాలి. నువ్వు చేయలేకపోతే చేసేవారిని ప్రోత్సహించాలి, నువ్వు చెయ్యాలి. అది దేవుని బిడ్డలకు ఉండే స్తంభము యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది కూడా చాలా విలువైనటువంటి మాట. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనంలో దోవ చూపు స్తంభములను నిలబెట్టుము అన్నాడు దేవుడు. ఏం స్తంభాలండి? దోవ చూపు స్తంభములు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం, ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాతించుము, దోవ చూపు స్తంభములను నిలవబెట్టుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దోవ చూపాలంటే ముందు నీకు ఐడియా ఉండాలి. ఇప్పుడంటే గూగుల్ మ్యాపులు, ఆ మ్యాపులు ఇవి వచ్చాయి. కానీ ఈ గూగుల్ మ్యాపులు కూడా ఒకడినైతే డైరెక్ట్గా నీళ్ళల్లోకి తీసుకుపోయాయి, ఒకడినైతే కంపల్లోకి తీసుకుపోయాయి, ఒకడిని కొండల్లోకి తీసుకుపోయాయి. సరే, గూగుల్ మ్యాప్ ఉపయోగపడుతుంది, ఎక్కడో చోట అలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. గూగుల్ మ్యాప్ లేనప్పుడు ఏం జరిగేది మీరే చెప్పండి. గూగుల్ మ్యాప్ అనేదే లేదు. పలానూరికి మీరు కొత్తగా వెళ్ళారు, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఊర్లోకి ఎంటర్ అవుతారు. బండిలో, ఆ కారులోనో బండిలోనో లేకపోతే ఏదో ఒకటి మీరు ఒక చోట ఆగి ఆ ఊరికి సంబంధించిన లోకల్ పర్సన్ ఎవరని చూస్తారు. బ్యాగులు సూట్ కేసులు పట్టుకున్న వాళ్ళని మీరు అసలు పట్టించుకోరు. ఎందుకంటే వీడు కూడా నాలాగే అడుగుపోతున్నాడు వస్తున్నాడో ఉంటాడు, వీడితో నాకెందుకులే
ఈ ఊరోడు ఎవడంటే ఇట్లా పళ్ళు తోముకుంటాడు, నిలబడి ఉంటాడు. లేకపోతే అక్కడే ఏదన్నా బండి పెట్టుకొని ఏదన్నా షాప్ పెట్టుకొని ఉంటాడు. మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, అన్న మేము పలాని చోటుకి వెళ్ళాలి, మరి ఎట్ట వెళ్ళాలి అని వాళ్ళని అడుగుతారు. అంటే ఎవరిని అడుగుతారు? మీరు సెటిలర్స్ని అడుగుతారు. తోటి ప్రయాణికుల్ని మీరు అడగరు. పొరపాటున 1-2 సార్లు అడిగిన అనుభవాలు కూడా మీకు ఉంటాయి. వాళ్ళు చెప్పిన అనుభవాలు కూడా, మేము కొత్తేనండి ఊరికి, మేము ఇప్పుడే వచ్చాము అని అనిపించుకున్న అనుభవాలు నాకైతే ఉన్నాయి, మీకు కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, దోవ చూపే స్తంభాలంటే ఎవరు? సెటిలర్స్ ఇన్ గాడ్, దేవునిలో సెటిల్ అయిన వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునిలో నువ్వు సెటిల్ అవ్వకపోతే నువ్వు దోవ చూపలేవు. దోవ చూపాలంటే దారి తెలిస్తే కుదరదు, నువ్వు అక్కడ సెటిల్ అయి ఉండాలి. దేవునిలో స్థిరులై ఉన్నవారు అనేకులకు దారి చూపుతారు, అనేకులకు యేసయ్యను పరిచయం చేస్తారు, అనేకులకు సంఘాన్ని పరిచయం చేస్తారు. నువ్వు ముందు మనమే సెటిల్ కాకపోతే 1 వారం వస్తే 3 వారాలు మాయం, 1 నెల వస్తే 2 నెలలు మాయం అనుకోండి. ఇంకెవరికి దోవ చూపుతాం మనం? ముందు మనం సెటిల్ అవుదాం, అనేకులకు దోవ చూపే స్తంభాలుగా మారదాం. కిలోమీటర్ బోర్డ్స్ ఉంటాయి కదా, అవి ఉండడం వల్ల ఆ ప్రయాణము అటువైపు సాగుతుంది అనడానికి ప్రోత్సాహం అన్నమాట. ఎన్ని కిలోమీటర్లు వచ్చాము, ఇంకా కాస్త దూరం ఉంది అని చెప్పి మనం ప్రోత్సాహపరిచే వారిగా ఉంటాం, దారి చూపేవారిగా ఉంటాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి స్తంభములు అంటే ఉట్టిగే స్తంభాలు కాదు, ఊరికే షోకేస్ కోసం అబ్షాలోములాగా నిలబెట్టిన, రాహేల్లాగా నిలబెట్టిన స్తంభాలు కాదు. మనము దోవ చూపే స్తంభములము. మనము అనేకులను ప్రోత్సాహపరిచేటువంటి స్తంభములము. ఐగుప్తు అనే లోకములో దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి స్తంభములము. దయ్యమే వద్దు వీళ్ళతో అని వదిలేసిపోయిన స్తంభాలం మనం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడాడు. 4 విషయాలు నువ్వు ఎలాంటి స్తంభముగా ఉండాలి. లోకములో ఉన్నప్పటికీ నీ ప్రతిష్ఠితను కోల్పోకూడదు. అది మొదటి మాట దేవుడు మనతో మాట్లాడాడు. నీవు సాతాను నిన్ను వదిలేసి వెళ్ళిపోయి అంత స్థిరమైన స్తంభములాగా నువ్వు ఉండాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇతరులను పాలివారిగా చేసుకొని కుడి చేయి అందించి ప్రోత్సహించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కానీ సంఘాన్ని పాడు చేసి, చీల్చి, విచ్ఛిన్నం చేసి, గొడవలు కలహాలు రేపి సంఘములో ఒక వైరుధ్యాన్ని కలిగించే వ్యక్తిగాను ఉండకూడదు. సంఘానికి ప్రోత్సాహాన్ని ఇచ్చే వ్యక్తిగాను ఉండాలి. సంఘాన్ని ప్రేమించే వ్యక్తిగాను ఉండాలి. అటువంటి స్తంభముగాను ఉండాలి. అంతేకాదు దేవుడు తేటగా తెలియజేస్తున్నాడు, దోవ చూపే స్తంభముగాను ఉండాలి. దేవ విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపజేసి ప్రతి హృదయములో ఈ మాటలు ముద్ర వేయమని. ఎవ్వరు కూడా నాయనా చెడ్డ స్తంభములుగా ఉండక మంచి స్తంభములుగా తండ్రి నీకు సాక్షులుగా నిలబడుదురుగాక. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.